ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడు ఇంతవరకు ఆయన మనకు కాపాడి, ఆయన తోడుగా ఉండి, ఆయన మనల్ని సంరక్షించి నడిపించాడు, పోషించాడు. ఏ కొరత లేకుండా ప్రభు మనకు దినదినము చాలని దేవుడిగా ఉండి సహాయం చేస్తూ వస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ దినమున దేవుని యొక్క లేఖనంలో నుండి చక్కటి మాటను మనం జ్ఞాపం చేసుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం మొదటి వచనం ఈ విధంగా తేటగా వ్రాయబడింది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట క్రోధమును రేపును. సో దేవుని బిడ్డలుగా మనం గమనించాల్సిన మాట, మన మాటలు మృదువుగా సౌమ్యముగా ఉన్నట్లయితే, మృదువైన మాటలు కోపాన్ని చల్లార్చేస్తాయి. నొప్పించే మాటలు మరింత క్రోధాన్ని ఇంకా ఎక్కువ చేస్తాయి అని మనం దేవుని లేఖనంలో చూస్తున్నాం కదా. మరి మన జీవితంలో మనం మాటలు ఎలా ఉన్నాయి? వాక్యాధారాన్ని బట్టి మనం చూస్తే మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలో వాక్యంలో నుండి మనం కొన్ని మాటలు జ్ఞాపం చేసుకున్నాం. పితృడైనటువంటి అబ్రహాం గారు దేవుని చేత పిలుపు పొందుకొని ఆయన కనానుకి ఆయన ప్రయాణం అయ్యాడు. ఆయన ఎటు వెళ్ళాడో ముందు దేవుడేం చెప్పలేదు, కానీ దేవుడి నడిపింపులో వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు ఆయన తండ్రి కూడా తెరహ కూడా వచ్చాడు. ఆ తర్వాత మనం ఆయనతో పాటు వారి యొక్క సహోదరుడు నాహోరు కుమారుడైన లోతు కూడా అబ్రహాం గారి వెంట వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ పరిస్థితుల్లో వారు దేవుని చేత దీవెన నొందుతూ యాత్ర చేస్తుండగా వారి ఆస్తి కూడా అంతగా ప్రబలటం ప్రారంభమైంది. అలాంటి సమయంలో అబ్రహాము కాపర్లకి లోతు కాపర్లకి గొడవలు వచ్చి ఒకరినొకరు పోట్లాడుకుంటున్నటువంటి వేళలో ఆ విషయం అబ్రహాముకి తెలియగానే అబ్రహాం గారు ఏం చేశారు? లోతుని పిలిచి లోతుతో మృదువుగా మాట్లాడాడు. లోతు, మనము బంధువులము, మనకు గొడవలు ఏముండొద్దు, మనం సమాధానంగా ఉండాలి. ఈ యొక్క భూమి అంతా నీ ఎదుట ఉంది కదా, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడవరకు వెళ్తా, నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడమవైపుకి వెళ్తా, నీ ఇష్టం కోరుకో అని చెప్పి మృదువుగా లోతుతో ఆయన మాట్లాడాడు. దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్న ఆ సిచ్యువేషన్లో లోతును కూడా దండించగలిగిన అధికారం అబ్రహాం గారికి ఉంది. లోతుకు బుద్ధి చెప్పి, నీ పని వాళ్ళని సరిగా చూసుకో, సమాధాన పడేటట్లుగా చేయి, నా పని వాళ్ళతో ఎందుకు వాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు అన్నట్లుగా అధికారం చలాయించవచ్చు అబ్రహాము. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన సౌమ్యముగా, మృదువుగా, సాధారణంగా ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఆ సమస్య, వారి మధ్య ఉన్న గొడవలు పూర్తిగా తొలగిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మనం చిన్న వాటికి బంధువులమే కదా, అత్తాకోడళ్ళు కావచ్చు, మామాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఇలా ఒకరితో ఒకరు గొడవలు పెట్టుకున్నప్పుడు, గొడవలు పడుతున్నప్పుడు, గొడవ వస్తున్నప్పుడు ఎవరో ఒకరు తగ్గించుకొని మృదువుగా దయగా మాట్లాడవచ్చుగా. భర్త ఒక మాట్లాడినాడు అనుకోండి, ఒకవేళ కోపంతో భార్య ఎమ్మటే ఏమనాలి? అలా కాదయ్యా అని ప్రేమగా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆయన ఏ రేంజ్లో మాట్లాడుతున్నాడో దానికి మించిన రేంజ్లో బయటికి రావాలి శబ్దం. అప్పుడు కానీ మన ప్రాణాలు నెమ్మదిగా, అమ్మా నా మాట నెగ్గింది, నేను ఆయన్ని అనచగలిగాను అన్న స్థితిలో చాలామంది స్త్రీలు ఉంటున్నారు. దేవుని వాక్యం చెప్తుంది అలా కానే కాదు, అలా చేయకూడదు. అలా చేస్తే దేవుడు ఏ స్త్రీ యందు సంతోషించాడు. అలాగే పురుషులు కూడా చెప్తున్న ప్రతి దానికి నా మాటే నెగ్గాలి అన్న తలంపు రానివ్వకుండా భార్యలతో కూడా దేవుడు అన్నాడు కదా ఒక సందర్భంలో, నీ భార్య అనే శార చెప్పినట్లుగా చెయ్యి అని అన్నాడు. లోబోడు అన్నాడు. ఒక సందర్భంలో లోబడాలి, ఒక సందర్భంలో ఆలోచించాలి. ముందు చెప్పినప్పుడేమో దేవుడు చెప్పేంత వరకు ఆగల. నీ భార్య చెప్పింది కదా వెళ్ళి చెయ్యి లోబడు అని అనలే. దేవుడు చెప్పలేదు, దేవుడు తనతో మాట్లాడలేదు, దేవుని దగ్గర ఈయన అడగల. భార్య చెప్పింది కదా అని వెళ్ళిపోయాడు, తీసుకేసుకున్నాడు.
లడ్డు దొరికిందని ఆయన లడ్డు అంటూ తినేసాడు. అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు సమస్య వచ్చింది. సమస్య వచ్చినప్పుడు ఈయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ముసలిది ఈ మాట అంటుంది, దీన్ని తరిమేమంటుంది, కొడుకు కూడా పుట్టాడు, మరి ఈ సమయంలో ఎట్ట తరిమేసేది, ఇంత ఏదో 2 రోజులు 3 రోజులు ఉంటే సర్దుకుంటారులే అన్నట్లుగా ఈయన ఆలోచించాడేమో మరి. అందుకే దేవుడు ప్రత్యక్షమే అని అన్నాడు, నువ్వు ఈ సమయంలో నీ భార్య అయిన శారా మాట మాత్రం విను. శారా వలనైనదే నీ సంతానం, హాగర్ను దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టి అన్నాడు. సో దేవుని బిడ్డలుగా మనం గమనించాల్సిన ఈ మాటను మనం మృదువైన మాటగా మనం మాట్లాడాలి. మృదువైన మాట కోపమును క్రోధమును చల్లారుస్తుంది. కుటుంబంలో కూడా ప్రతి స్త్రీ కానీ ప్రతి పురుషుడు కానీ చిన్నలు కానీ పెద్దలు కానీ సమయ సందర్భంగా దయగా ప్రేమగా మాట్లాడడానికి ఓపిక ఓర్పు సహనం చాలా ప్రాముఖ్యం. చాలామందికి ఈ రోజున బీపీ అంటే మామూలుగా ఉండదు, అంత అసలుకి విరజిమ్ముకొని బయటకు రావటం. నేను గమనిస్తుంటే అప్పుడప్పుడు మీరు కూడా గమనించి ఉండొచ్చు, బోర్లు వేస్తుంటారు కదా, పైపుల్లో బోర్లు వేస్తారే, పెద్ద పెద్ద డ్రిల్లింగ్ మిషన్ వచ్చి బోరు వేసేటప్పుడు నీళ్ళు పడేటప్పుడు వాడు బయటికి విరజిమ్మడానికి ఆ లివర్ను కొడతాడు. ఆ లివర్ను కొడితే ఎంత ఎత్తు ఎగురుతుందో ఆ నీళ్లు కింద నుంచి భూమిలో నుంచి విరజిమ్ముకొని వస్తుంది. అలాగే కొంతమందికి బీపీ అంత హైలోకి వస్తుంది అన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడలో మనం దేవుని యొక్క స్వాధీనంలో ఉండాలి. మన మాటలు కూడా సమాధానంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా మనం గమనిస్తే ఇజ్రాయిల్ యొక్క కాలం, వారు కనాన్లోకి వెళ్ళిపోయారు. న్యాయాధిపతులు పరిపాలన చేస్తూ ఉన్నారు. న్యాయాధిపతుల పరిపాలనలో ఇజ్రాయిల్ అందరూ మిద్యానుల చేత అనపబడి ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి హీన దశకి వాళ్ళు వెళ్ళిపోయారు. అలాంటి సమయంలో దేవుడు ప్రత్యక్షమై గిద్యోనును దేవుడు ధైర్యపరిచాడు, బలపరిచాడు. భయస్థుడే గిద్యోను, కానీ దేవుని యొక్క ఆత్మ ఆయన దృఢపరిచి ధైర్యపరిచి మిద్యానీయుల మీద జయం పొందేటట్లుగా దేవుడు చేయించాడు. ఈ సమయంలో యుద్ధం జరుగుతుండగా ఈ యొక్క గిద్యోను, ఈయన యొక్క గోత్రం మనష్య గోత్రం, ఈయన ఏం చెప్పాడంటే ఆ యొక్క ఎఫ్రాయిమీలతో చెప్పాడు, మీరు కూడా వచ్చి సహాయం చేయండి. మొత్తానికి వాళ్ళు వచ్చారు. యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధం జరుగుతుండగా కొంతమంది ఓరేబు జయోబు అన్న వాళ్ళని, ఆ ఇద్దరు రాజుల్ని సంహరించేశారు ఎఫ్రాయిమీలు. ఇది జరిగినా కూడా వాళ్ళు వచ్చి గొడవ పెట్టుకున్నారు గిద్యోనుతో, నువ్వెందుకు మమ్మల్ని పిలవలేదు, నువ్వెందుకు కఠినంగా మాట్లాడుతూ నువ్వెందుకు ఇచ్చేసావు అని అంటే, అప్పుడు ఈయన అన్నాడు గిద్యోను, ఈయన దేవుని చేత నాయకుడిగా అభిషేకం పొంది ఆయన చేత దేవుడు ఆయనకు ప్రత్యక్షతలు ఇచ్చి ఆయన చేత మిద్యానీయుల మీద జయము కలిగింప చేసినటువంటి ఆ పరిస్థితుల్లో కూడా నేను న్యాయాధిపతిని అయ్యాను, దేవుడు నాకు ఇంత ప్రత్యక్షత ఇచ్చాడు, దేవుడు నాకు ఇంత చేశాడు అది చేశాడన్న అతిశయం ఆయనలో రాకుండా ఆయన ఏమన్నాడు, వెంటనే ఎఫ్రాయిములతో మాట్లాడిన మాట ఏంటంటే, అయ్యా మీరు చేసింది ఎక్కడ, నేను చేసింది ఎక్కడ, మీరు ఆ ఇద్దరు రాజులను మీరు చంపినట్లుగా నేను చెప్పగలిగానా, నా వల్ల ఏదైనా మీరు చేశారు కదా అని వారితో మాట్లాడాడు. ఎప్పుడైతే గిద్యోను ఈ విధంగా మాట్లాడాడో వాళ్ళకున్న కోపం తగ్గిపోయిందంట, సమాధానం పడిపోయారు, వారు శాంతించారు, సంతోషంగా వెళ్ళిపోయారు. మళ్ళీ మిగతా యుద్ధం కొనసాగడానికి కారణమైంది అని మనం లేఖనాల్లో చూస్తున్నాం. దేవుని బిడ్డలుగా ఈ రోజున మన మాటలు సమాధానాన్ని కలిగి ఉండేటట్లుగా మనం ఉంచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలో క్రొత్త నిబంధనలో కూడా దావీదుని పౌలు ద్వారా ఆయన రాయించిన మాట ఏంటంటే, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి, కృపాసహితంగా ఉండాలి. మీ మాటలు కృపాసహితంగా ఉండాలి. నొప్పించు మాట కోపాన్ని రేపితే, మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. ఇప్పుడు మన జీవితంలో ఆ యొక్క కృపాసహితంగా మాట్లాడే మాటలుగా మనకు ఉండాలి. మూడవదిగా కృపాసహితంగా మనం మాట్లాడాలి, సమయోచితంగా పలకబడాలి, సమయోచితంగా కృపాసహితమైనటువంటి మాటలు, కృపాసహితమైన మాటలు. తమను ద్వేషించి పంపించేసినటువంటి ఆ పరిస్థితుల్లో
ద్వేషించి పంపించేసినటువంటి పరిస్థితుల్లో అబ్రహాము దగ్గరికి ఆ యొక్క శత్రువులు వచ్చి వారు తమతో మళ్ళా తిరిగి అబ్రహాముతో వారు సమాధాన పడిపోయారు. సఖ్యత వచ్చింది వారికి. సమాధానంతో వారు మాట్లాడుతూ కృపాసహితంగా వారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నంటే, నిత్యముగా దేవుడు నీతో ఉండటం మేము చూచాం. ఇస్సాకు దగ్గర కూడా గెరారాజు మాట్లాడుతాం, దేవుడు నీతో కూడా ఉండటం మేము గమనించాం. నీవు దేవునితో, దేవుడు నీతో, దేవుని యొక్క దీవెనలు పొందిన వ్యక్తిగా మేము గమనించేశాం. చూడండి, వారు సమాధానపడి ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళే వచ్చి మళ్ళీ ఇస్సాకుతోనూ అబ్రహాముతో సమాధాన పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మన మాటలు దేవునితో, దేవుని బిడ్డలతో మనం ఎలా ఉండాలి? సమాధాన పడే స్థితిలోకి మనం రావాలి. మన మాటలు ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా మనం మాట్లాడాలి. నాలుగోదిగా మన మాటలు సమయోచితంగా పలకబడినటువంటి మాటలు. సామెతల గ్రంథంలోని మాట ఉంది, సమయోచితంగా పలకబడిన మాటలు విచిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచిన బంగారు పండ్లు లాంటివి అని. సమయోచితంగా ఆ స్పాట్కి సరిగ్గా ఏ సమయంలో ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో అలాంటి మాటలు మాట్లాడే కృప మనకు అవసరం. దేవుడు ఆ విధంగా మనకు అనుగ్రహించాలి. మనం అటువంటి కృపతో నింపబడాలి. సమయోచితంగా నేను పలకాలి. సమయోచితంగా. ఇప్పుడు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, ఏదైనా ఇబ్బందులు జరిగాయి అనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? మనం ఏం చెప్పాలి? దేవుడు మిమ్మల్ని కాపాడాడయ్యా, ధైర్యంగా ఉండండి, మీకు మేలు కలుగుతుంది, అది దాన్ని చెప్పాలా? లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ఏ కార్యం చేసావో, ఏం మోసం చేసావో, ఏ అపవిత్రమైన కార్యాలు చేసావో, దేవునికి విరుద్ధంగా ఏం ప్రవర్తించావో, అందుకే నీకు ఇది జరిగింది అని అంటే అట్లా ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తి ఎవరైనా ఇంట్లో చనిపోయాడు అనుకోండి, ఆ ఇంటికి వెళ్ళి ఏం చెప్పాలి? మనం ఏం చేసావో అందుకే నీకు ఇది జరిగిందని అంటే ఎట్లా ఉంటుంది? అలా కాకూడదు. ఎలా మాట్లాడాలంటే, సో మన మాటలు విచిత్రమైనటువంటి సమయోచితంగా పలకబడిన మాటలు విచిత్రమైన వెండి పళ్ళెంలో ఉంచిన బంగారు పండ్లు లాంటివి. వెండి పళ్ళెములో ఉన్న బంగారు పండ్లు ఎలాంటివి? సమయోచితంగా మాట్లాడితే అంత విలువగా ఉంటుంది మాట అనేది మనం గుర్తు చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబిగయీలు సమయోచితంగా వచ్చి దావీదుతో మాట్లాడింది, అయ్యా ఈ తప్పు నాదను గ్రహించండి, నా తప్పు ఒప్పుకుంటున్నాను, ఈ తప్పు నా మీద మోపండి, నాకు తెలీదు, నేను చూడలేకపోయాను, మీ దాసులు వచ్చిన విషయం నాకు తెలియదయ్యా, అందుకే ఈ తప్పు నాదని ఒప్పుకుంటున్నాను, ఇదిగో ఈ చిన్న అర్పణ తీసుకోండి అయ్యా, మన్నించండి అయ్యా అని సమయోచితంగా ఆమె మాట్లాడింది. ఆ మాటలు మాట్లాడిన ఆ యొక్క అబిగయీలు నోటి మాటను బట్టి దావీదుతో ఉన్న 600 మంది నాబాలును వారి ఇంటి వారిని ఎవరిని కూడా చంపకుండా ఆపబడింది. ఈ రోజున మన ఇంటి మీదకి ఏ యొక్క కీడు, ఏ యొక్క ఇబ్బంది రాబోతుండగా, ఏదైనా వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు మనం దేవుని దగ్గరను మనుషుల దగ్గరను సమయోచితంగా, అయ్యా మాది పొరపాటు, ఏదో తప్పిదం అయింది, తెలియక జరిగింది, ఒక్కవేళ మన్నించండి అన్న మాట తగ్గించుకొని మాట్లాడితే, సమయోచితంగా జ్ఞానంగా మాట్లాడితే ఎంత బాగుంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వదిగా మనం గమనిస్తే ప్రవక్త యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో మనం ఈ మాటలు మనం చూస్తాం. ఏమని రాయబడిందంటే, అలసిన వారికి ఊరడించే మాటలు కావాలి. ఎవడైతే అలసిపోయి ఉన్నాడో, ఎవడైతే టైర్డ్ అయిపోయేసి బాగా బలహీనమై, అంటే నిరుత్సాహ స్థితిలో ఇక బ్రతకలేను, ఇక అయిపోయింది నా జీవితం, ఇక నేను ఇంకా ఇంతే అన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తులకి మనం ఎలాగా ఉండాలంట, వారిని ఓరడించి, అంటే వారికి ఓదార్పునిచ్చే, వారిని ధైర్యపరిచే మాటలు మనం పలకాలి అని దేవుని యొక్క వాక్యం మనకు తేటగా చెప్తుంది. ఎవరైనా ఆధ్యాత్మికంగా దిగజారుతున్నారనుకోండి, బలహీనులైపోతున్నారనుకోండి, ఇక నీవు భక్తి చేయలేవు, ఇక నీ భక్తి ఇంక అయిపోయింది, నీవు ఇంకెందుకు పనికిరావు, ఇక సైతాను దేవుడు నిన్ను సైతానికి అప్పగించేశాడు, నువ్వు విశ్వాస భ్రష్టుడు అయిపోయావు, ఇక భ్రష్టత్వం నీకు వచ్చేసింది, ఇక నీ కుటుంబం, నీ భక్తికి ఏమీ లేదు, ఇక అయిపోయింది అన్నటువంటి రీతిలో ఆల్రెడీ కృంగిపోయిన వారితో మనం ఇంకా అలాగా మాట్లాడకూడదు. వారితో ఏమని మాట్లాడాలంటే, నువ్వు ఈ విధంగా నీరసించిపోకు, ఈ స్థితిలోనైనా సరే ఒక్కసారి దేవునికి మొరపెట్టు, దేవుడు తప్పక నీ ప్రార్థన ఆలకిస్తాడు. పడిపోయిన దావీదు గుడారాన్ని ఆయన తిరిగి లేపుతానన్నాడు కదా,
కడతానన్నాడు కదా. కాబట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తిరిగి లేపుతాడు. ఆయన నిన్ను తన పాత్రగా ఆయన వాడుకుంటాడు. ఆధారపడుకు అని మనం ఒకరినొకరు ప్రోత్సహించుకునే మాటలు మాట్లాడితే చాలా దీవెనకరంగా ఉంటుంది. మరి ఈ రోజున మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం? యేసయ్య మాట్లాడాడు సిలువలో. ఆ రోజుగా మనం గమనిస్తే యేసయ్య మాటలు తండ్రి దగ్గర చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు అని. అంటే మన మాటలు ఇతరులకి క్షమాపణ కలిగించి దేవుని యొక్క కృపకు వారు పాత్రలో అయ్యేటట్లుగా మన మాటలు ఉండాలనేది యేసయ్య సిలువలో పలికిన ఆ 7 మాటలు కాదు నేను అనేది, జస్ట్ ఆ మాటల్లో ఉన్న ఆ సారాంశం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు అని. మనం మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది. ఒకవైపు తన కుమారుడైన యేసయ్య సిలువలో అనుభవించుచున్న అనుభవాన్ని పరము నుండి తండ్రి అయిన దేవుడు కూడా చూస్తున్నాడు. వీళ్ళు యేసయ్యను దూషిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, తలలు ఊపుతున్నారు. వీడు ఇతరులను రక్షించాడు కానీ తను తానే రక్షించుకోలేడని ఆయన్ని పరిహాసం చేస్తున్నారు. అంత జరుగుతున్నప్పటికీ కూడా ఆయనను సిలువలో మేకులు తీసి కొట్టి, కాళ్ళు చేతులు ముళ్ళ కిరీటం, శరీరం అంతా చిల్చబడి, ఇలాంటి పరిస్థితులు, భయంకరమైన పరిస్థితుల్లో కూడా యేసయ్య నోరు తెచ్చి అంటున్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు, వీరిని క్షమించు. అటువంటి పేషెన్స్, ఓర్పు, ఓపిక మనకు అవసరం. దేవుని సన్నిధిలో మన మాటలు, దేవుని దగ్గర అటువంటి కృపను మనం పొందుకొని మన జీవితంలో ఎదుటి వ్యక్తుల్ని దేవుని యొక్క కనికరానికి పాత్రులు అయ్యేటట్లుగా చేయాలి. దేవుని యొక్క లేఖనంలో మనం చూస్తున్నాం, స్టెఫనును యవనస్తుడిగా ఉన్నాడు. యేసయ్య సిలువలో పలికిన అదే మాటలు స్టెఫను తనను రాళ్లతో కొడుతున్నటువంటి సమయంలో, జనులు తనను రాళ్ళతో కొడుతున్నప్పుడు, ఆయన ప్రాణం వదులుతున్నప్పుడు కూడా ఆయన ఈ మాటే అన్నాడు. యేసయ్య చెప్పిన మాటే అన్నాడు, తండ్రి వీరి మీద ఈ పాపం మోపకము అంటూ ఆయన తన ప్రాణాన్ని దేవునికి అర్పించాడు. మరి ఈరోజు మన యొక్క నోటి మాటలు ఇతరులకి దేవుని యొక్క కనికరాన్ని, వాత్సల్యతను కలిగింపచేసేవిగా ఉన్నాయా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఫైనల్గా మనం గమనించినప్పుడు మన నోటి మాటలు జీవమునకు ఆధారం కావాలి. జీవమునకు ఆధారం కావాలి. మనం నోరు తెరిచి మాట్లాడడానికి ప్రారంభించినప్పుడు ఆ మాటలు ఆశీర్వాదపు మాటలు కావాలి. దేవుని యొక్క లేఖనంలో మనం గమనిస్తున్న పాత నిబంధనలో రాయబడిన మాట, అట్లు వారు నా నామమును ఇజ్రాయేలు మీద ఉచ్చరించడం వలన నేను ఇజ్రాయేల్ని దీవిస్తానని దేవుడు చెప్తున్న మాట. ఏమని చెప్పాడు? నీ మీద యెహోవా తన సన్నిధి కాంతి ఉదింపు చేసి నిన్ను కరుణించునుగాక. ఎప్పుడైతే మనం ఒప్పుకోలు ఈ నోటి మాటలలో ఉచ్చరిస్తామో దీవెన వచనాలుగా మారుతాయి. దీవెన వచనాలని దేవుడు ఆ విధంగా స్థిరపరుస్తాడు. ఈ 7 విధాలైనటువంటి మాటలు, మృదువైన మాట క్రోధమును చల్లారుస్తుంది. మన మాటలు ఈ 7 రకాలైన స్వభావాలు ఉండడానికి ప్రభువుని అడగండి. ప్రభు యొక్క సహాయం పొంది ఖచ్చితంగా ఆ దిశలో మనం దీవించుచు మనము కూడా మన నోటి మాటలు మృదువుగా ఉండేటట్లుగా మనం చేసుకొని ఆయన రాకడికి రాజ్యానికి సిద్ధపడదాం. కృప మనకు తోడుగా ఉండను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలం ముందు మాతో మీరు మాట్లాడిన మీ అమూల్యమైన మాటలకి స్తోత్రం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా మృదువైన మాట క్రోధమును చల్లార్చు, నొప్పించు మాట కోపమును రేపును అని రాడు. అయ్యా, మా జీవితంలో ఈ 7 విధాలైన సంభాషణలు మేము కలిగి ఉండాలి. అయ్యా, మా మాటలు దీవెనకరంగా ఉండాలి. మా మాటలు మీ యొద్ద ఇతరులకి కనికరము, దయ, వాత్సల్యత కలిగేటట్లుగా ఉండాలని అయ్యా మీరు తేటపరిచారు. కనుక మా మాటల్లో అయ్యా మేము జాగరూకులమై ప్రభా మేము మాట్లాడేటప్పుడు అయ్యా అది క్రోధమును, కోపమును చల్లార్చే మాటలుగా ఉండాలని అయ్యా మేము మా యొక్క జీవితాల్లో మేము ఇతరుల్ని అయ్యా ధైర్యపరిచే మాటలు, అలసిన వారికి ఓరడించే మాటలు మేము కలిగి ఉండాలని మీ యొక్క లేఖనాల ద్వారా వివరణంగా విషయాలను తెలియచేశాం. ఈ మాటలు మా దైనందిన జీవితంలో అనుదినం వీటిని మేము కలిగిన వారు మీ సన్నిధిలో నడిపించబడ్డకు సహాయం, కృపలు, కాపుదల, సమాధానం, నెమ్మది మెండుగా అనుగ్రహిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా
దేవుని యొక్క కృప మనకు విధంగా తోడై ఉండి ఆయన మనల్ని బలపరుస్తాడు. మన యొక్క మాట మృదువైన మాట, మృదువుగా ఉండాలి. ఆ యొక్క 7 విషయాలు మీరు మనసులో గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఆ మాటల ప్రకారంగా ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో ఆయన రాకడలో రాజ్యంలో మహిమలు కనబడేటట్లుగా ముందుకు సాగించబడదాం. కృప మనకు తోడుగా ఉండడం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.